గణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామిలో 142వ రోజు ప్రవచనం. కాళహస్తీశ్వర మహత్యము తృతీయ శ్వాసము పద్యము నంబర్ 12, 9వ పద్యం. ఇంకా చాలా వర్ణన ఉంది. ఆ ఊరు అక్కడ వాళ్ళ వర్ణన చేస్తున్నారు. ఆయన ఆ ఊళ్ళో మహానుభావుడు కన్నప్ప జన్మించారు. మన ఊళ్ళో వాళ్ళని కొంత నేర్చుకున్నాం. మహాదేవ్ 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 చెప్పండి. ఈ కాళహస్తీశ్వర మహత్యం ఈ వారం ఉంటుంది. తర్వాత వచ్చే వారం మన కాళహస్తీశ్వర పాఠకురాలు గ్రామానికి వెళ్ళడం వల్ల మళ్ళీ రామచరితమానస్ ఒక 4-5 రోజులు కేవలం రామచరిత. మనం ఆ సమయాన్ని చక్కగా వాడుకొని మనం ఏం చేయాలంటే మహాదేవుడు ఆ శ్రీరాముడి కృప దయతో ఈ అయోధ్యాకాండని పిలిస్తే పూర్తి చేయాలి. ఆ సమయాన్ని కొంచెం ఎక్కువగా వాడుకొని అయోధ్యాకాండ అంటే మన రామచరితమానస్ ప్రకారం 2వ సోపానం వీలైతే పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. చూద్దాం. మహాదేవుడి మన దేవుడు చెప్పమ్మా. కందపల్లి కొండలలో చేసిన ఇంకా చెప్తున్నారు. అసలు కొండలలో చేసి తమ పండిన చేల పంక్తులు చోరరాకుండా తెల్లని చామర ఖండంబులు ప్రోగు త్రాళ్ళ కట్టుదురు ఎరుకలు. ఆ ఎరుక జాతి వారు. చూడండి, ఇక్కడ ఈ గ్రామంలో ఎరుకలు, పిల్లులు, శబరులు అని అనేకమైన ఆటవికులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? కొండల్లో సేద్యం చేశారు. కొండల్లో ఎలా చేశారంటే కొండకి మధ్య భాగంలో ఏదో కొంచెం ప్లెయిన్ ఉండొచ్చు. అక్కడ వీళ్ళు కొంత సేద్యం చేశారు. దానికి వరాహ పంక్తులు అంటే ఈ అడవి పందులు వచ్చి దాన్ని పాడు చేయకుండా వీళ్ళు ఏం చేశారు? దానికి కొంచెం భయం కలిగేటట్టుగా చామరి మృగాలు ఉంటాయి కదా, అది ఏం లేదు, చామరి మృగం తోకది. ఆ చామరి మృగం తోక తీసుకుని వాళ్ళు ఇలా ఏం చేశారు? దాన్ని దారాలుగా కట్టారు. అంటే అడ్డుగా. అంటే వాళ్ళ వైభవం చూడండి. చామరి మృగం అదేదో ఇంత దొరికితేనే ఎక్కువ. అటువంటిది వాళ్ళు ఏం చేశారు? చామరి మృగముల యొక్క తాళ్ళని, ఖండంబులు, ప్రోవు అంటే ఏకంగా గుంపులుగా తాళ్ళుగా కట్టారు. ఇది ఇప్పుడు మనకు చూడండి, ఎక్కడన్నా అడ్డుగా ఉండడం కోసం ఒక వేటలో తెర కడతాం కదా, ఒక తెరలాగా కట్టారు. ఇప్పుడు మరి కొన్ని చూడండి, ఇప్పుడు మామూలు ఈ కర్టెన్ కాకుండా కొన్ని చోట్ల చూడండి ఊరికే దారాలు వేస్తారు తెరలాగా. అలా అన్నమాట. అవి ఏం వేశారంటే చామరి మృగములు వేశారు. అవి ఏమనుకున్నాయి? అవి నిజానికి ఇలా అంటే వెళ్ళిపోతాయి. ఏదో తెర ఉందిలే అనుకుని వాళ్ళు దాన్ని వదిలేసి వరాహ పంక్తులు వెళ్ళిపోతారు. తర్వాత
ఉత్పలమాల కదా. ఇందులో విశేషం ఏం లేదు కదా. ఆహా. తర్వాత ఉత్పలమాల పద్యం నెంబర్ 10 కదా. చెప్పు. మంచల మీద నెక్కి. అది మంచల మీద నెక్కి. మంచ అంటే ఏమిటి? ఇక్కడ ఒక పొలంలోనే ఒక ఎత్తైన ప్రదేశం. ఏం జరమ్మా? కాబట్టి పొలములో ఒక ఎత్తైన ప్రదేశాన్ని అంటే కడతాడు. సస్యములను కాపాడడం కోసం ఒక ఎత్తైన చప్పరము అంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ సహజంగా కొన్ని చెట్లు ఉంటాయి కదా, 2 కొమ్మలు అటు ఇటు కలిసి అనుకోండి, ఈ 2 కొమ్మల్ని కలుపుతూ కొన్ని కట్టెలు కట్టేస్తారు. లేదా ఒకే చెట్టుకి 2 కొమ్మలు పక్కగా ఉన్నాయనుకోండి, ఈ 2 కొమ్మల్ని ఆనుకుని కదలకుండా ఒక 2 గ్లాసాలు 4-5 వేసేసి దాని మీద ఒకటి ఏదైనా పరిచేస్తారు. కాబట్టి అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు. అది మంచి అంటే. వీళ్ళు ఏం చేశారంటే ఒక చక్కటి ఊహ చేశాడు. ఒక మంచి ఉత్పలమాల్లో చెప్పారు. ఏం జరిగిందో చెప్పాను. మంచల మీద నెక్కి ఎందుకని సస్యాలను కాపాడుకోవడానికి. మీకు చెప్పానుగా, ఇప్పుడు ఈ పాఠకురాలని ఈమె చిన్నప్పుడు వీళ్ళ తాతయ్య ఆ మంచం మీద ఎక్కించేవాడు. మంచం మీద ఎక్కించి ఆ అరువు పడుతూ ఉండేవాడు. ఈ ఊరికి ఓ అని ఏమరుతారు వీళ్ళ దగ్గర వీళ్ళు పాటలు పాడుకుంటారు. ఆమె చిన్నప్పుడు 5వ క్లాసులో. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ పాఠకురాలు. కాబట్టి మంచెల మీద సామాన్యంగా ఏం చేస్తారంటే వాళ్ళని, చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని, కొంచెం పని తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని చేసి పెడతారు. అందుకని ఇంట్లో బాగా పని ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కూర్చోబెడితే ఇల్లు పనులు ఎలా జరుగుతాయి? కటి మండలి చుట్టిన పారుటాకులు. అది కటి మండలి చుట్టిన పారుటాకులు ఇంచుక చెల్లించి వాళ్ళు ఏం చేశారు, అక్కడ కొంతమందిని ఎక్కించి కూర్చోబెట్టారు. బ్రహ్మాండ ఊహ చేశాడు. కొంచెం మంచి శృంగార భరితమైనటువంటి ఊహ. వీళ్ళు అక్కడ కూర్చోబెట్టారు. సరే, వాళ్ళు ఎంతసేపు కూర్చుంటారు? అక్కడ కొంచెం నుంచునే ప్రదేశం కూడా అంటే కొంచెం నుంచోవచ్చు. సరే, నుంచునేటప్పటికి ఏం జరిగింది? గాలి. వీళ్ళు ఏం చేసుకున్నారు? వీళ్ళకి పట్టు చీరలు కట్టు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పారుటాకులు అంటే పండుటాకులు కట్టుకున్నారు. ఆ పండుటాకులు కట్టుకునేటప్పటికి ఏం జరిగింది? ఈ గాలి వచ్చేటప్పటికి ఆకులు కొంచెం పక్కకి వెళ్ళేటప్పటికి ఇది వాళ్ళు గమనించుకోవటప్పటికి మరునిల్లు బయటపడా చక్కటి మాట్లాడు. అంటే మనం అవసరం చెప్తే కొడతాము. అది బయటపడి అంటే మర్మస్థానం బయటపడిపోయింది. కాబట్టి వీళ్ళు ఏదో అరిచి హడావిడిలో ఉన్నారు. మరువుగా ఉండవలసిన ప్రదేశం పండుటాకులు అటు ఇటు జరిగినప్పటికీ బయట చెంచలు ఆర్చి పెట్ట. వాళ్ళు అలా ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? కొంచెం అరుపుతున్నారు. ఎందుకంటే పెట్టలు రాకండి. అరుపు తమందంలో వీళ్ళు శరీరం మీద ఉన్నాయా లేవా అని చూసుకోవట్లేదు. వీళ్ళు అరుస్తూ పెట్టల్ని ఉన్నారు. ఈ లోపల ఈ ఆకులు అటు ఇటు అయినాయి. ఆ అంతర్గతమైనటువంటి మరుడిలు బయటపడి చిత్రముగా ఉడిసెలు అంటే ఏంటంటే ఒక చిన్న గులకరాళ్ళు, గులకరాళ్ళు. ఇంకా చెప్పాలంటే మీకు దాన్ని ఒడిశాలో అని చెప్పచ్చు, లేదా గిల్లేరు అంటారు ఇక్కడ తెలంగాణలో. అది మీరు చూసారు లేదు కానీ గిల్లేరు అంటే అది ఎట్లా ఉంటుందంటే వై షేప్ లో వస్తుంది. మరి ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే అక్కడ అమ్ముతారు కూడా.
ఈ ఒక కర్రే ఇలా వచ్చి ఆ కర్రే వై షేప్ లో వస్తుంది. ఇటువైపుకి వాడు ఒక రబ్బర్ కడతాడు. ఆ మధ్యలో మా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రాయి పెడతారు. రాయి పెట్టి ఏం చేస్తారు, ఈ వైని నీ వైపుకి పెట్టుకుని ఆ వి దాన్ని పెట్టుకుని కొమ్మని ఇటు పెట్టుకుని ఇలా వదులుతాడు. అది వెళ్ళి కొట్టుకుంది, రాయి అని కొట్టుకుంది. అయితే దీనికి కొంచెం నేర్పు ఉండాలి. ఇట్లా పెట్టి అది చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాడు. అన్ని ఇక్కడ ఈ తెలంగాణ భాషలో గిల్లేరు అంటారు. ఇట్లా వయసు ఇప్పుడున్న పెద్దవాళ్ళు ఎప్పుడన్నా మరి ఆడుంటే మీకు తెలిసి ఉంటుంది. అది ఎక్కువ దూరం వెళ్తాం. మామూలుగా ఇట్లా విసిరేసే కంటే కూడా అప్పుడు ఎంతసేపు అని అరుస్తారండి. ఇక్కడ పెట్టలు వచ్చాయనుకోండి, ఆ పెట్టని ఇట్లా పెట్టి కొట్టారు, ఆ పెట్టకి తగులుతుంది, పట్టు ఒకసారి తగిన మిగతా పెట్టలన్నీ ఎగిరిపోయి. అందుకని ఆ ఒడిసెలు వీళ్ళు చాలా నేర్పుగా వేస్తున్నారు ఆ ఆటవిక కన్యలు. ఈ లోపల ఏం జరిగింది, బాహుమూలాంచిత దీదితులు ఇలా వేసినప్పుడు ఈ రెండు చేతులు కొంచెం గడం చేయాలి. కానీ ఇట్లా దగ్గర పెట్టుకుని ఎలా వేస్తారు, ఇలా పెట్టుకొని వేయించాలి. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి కాంతి కనబడుతుంది. అది చిరుతైన చనుగవ మీద చనుగలు చిరుత అంటే వాళ్ళు అప్పుడే కన్యలు, ఇంకా బాగా పెరగలేదు, అందుకే చిరుత చిన్న. అప్పుడే ఎదుగుతున్నటువంటి స్థనములతో ఉన్నటువంటి తలపైన ఉదయం అయి కొన్ని నెలలు అయి ఉండవచ్చు. అప్పుడు ఆ సమయంలో ఇక్కడి నుంచి వచ్చేటువంటి కాంతులు ఇటు ఇట్లా పెట్టేటప్పటికీ ఆ సూర్యకాంతులు ఇక్కడ పడుతుంది. ఆ పడుతూ ఉండగా ఈ ఆకులు రావడం వల్ల ఇవి ఇట్లా వచ్చేస్తాయి. ఇక్కడ మరో నీళ్ళు బయటపడుతుంది. వీళ్ళు అరుస్తూ దాన్ని పెట్టల్ని ఆ గుడిసెలతో కొడుతుంది. తర్వాత మత్తయి పద్యం 11 కదా, 11 చెప్పండి. మదపుం సొక్కిల మాత్మ జాతి, అది ఇంకోటి మదపుం స్కోకిల అంటే మదించినటువంటి కోకిలు. ఇది ఇంకో మంచి ఊహ ప్రేక్ష. పుంస్కోకిల అంటే మగ కోకిల. మదించినట్టు మగ కోకిలలు అరుస్తున్నాయి. ఎందుకు అరుస్తున్నాయి అంటే మదించున్నాయి. ఆత్మజాతి కృత సమ్యక్ నాద శంకామతి. అవి ఎందుకు అరుస్తున్నాయి, వాళ్ళ జాతి అంటే కోకిల జాతి. కోకిల జాతి ఆడ గొంతులు ఏవో అరుస్తున్నాయి. అవి అరుస్తున్నాయి అంటే అవి పిలుస్తున్నాయి అనేటువంటి శంక, అనుమానముతో ఇవి వాళ్ళ ఒప్పుదల, వాళ్ళ అంగీకారాన్ని తెలియజేస్తూ ఇవి అరవడం ప్రారంభించి. నిజానికి ఆడకోకిలు అరవట్ల. మరి దానికి ఎందుకు ఆ అనుమానం కలిగింది అంటే అటు వేలాడెరుకు గోవాళ్ళు. అటు ఏం జరిగింది, ఇప్పుడు వీళ్ళు ఈ ఆడపిల్లలు పైకెక్కారుగా, వీళ్ళు పైకెక్కి అరుస్తున్నారు. ఇది పెట్టలు రాకుండా వీళ్ళు ఇలా కొడుతున్నారు. ఈ కొడుతూ ఉంటే చెప్పాక ఇవి కొంచెం ఈ చిన్నవి బయటపడుతున్నాయి. ఇది పూర్తిగా బయటపడినప్పుడు ఈ అరుపులు విని అక్కడ ఉన్నటువంటి మదించినటువంటి కోకిలలు అక్కడ కూడా వాటిని పిలుస్తున్నాయి. కొన్ని ఆడకోకిలు అనుకుని అవి ప్రతిస్పందిస్తూ అవి మళ్ళీ కోకిలు కూస్తున్నాయి. మా కోకిలు
ఇది ఇలా ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? ఎరుక అక్కడ వేటాడటానికి వచ్చారు కొంతమంది. వేటలాడి ఎరుకు గోవాళులు అంటే కోడెకారు, యువజనులు, గోవాళులు. వీళ్ళు మంచి యువనంలో ఉన్న వాళ్ళని కోడెకారు. ఒకప్పుడు పాత పాటల్లో ఈ మాట మనకి ఎక్కువ కోడెకారు. కోడెకారు అంటే మంచి యవ్వనంలో ఉన్నవాడు అని అర్థం. మంచి యవ్వనంలో ఉన్నటువంటి కుట్రాన్ని కోడెకారు, కోడె వయసు. అందుకే ఇప్పుడు దూడలను కూడా చూడండి, మగదూడలు కదండి, కోడి దూడని. మామూలు ఆవు అయితే లేగదూడ, కోడి దూడ లేగదూడ. ఆ కోడి నుంచి వచ్చింటుంది గోవాళ్ళు. ఇది ఈ సీను ఇది వీళ్ళు అరవడం, దానికి ప్రతిస్పందనగా మా కోకిలు అరవడం, ఈ పారుటాకులు అటు ఇటు జరగడం, అక్కడ పైన కొంత ఇది చూసి ఈ వేటాడటానికి వచ్చినటువంటి ఎరుక యువజనులు ఉన్నారు కదా, గోవాళ్ళు, కోడిక, వాళ్ళు అటు వెళ్ళడం మర్చిపోయి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఏమన్నా వీళ్ళకి ప్రతిస్పందన వస్తుందేమో, వీళ్ళకి ఏదైనా ప్రతిస్పందన వస్తుందేమో అని వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అటు వేలాడే, పక్కన మాట ఇచ్చాడు, వేలాడే అంటే ఏ పని కావట్లేదని అటు వెళ్ళటం, ఏదో మళ్ళీ పని ఉన్నట్టు ఇటు రావడం, ఒకసారి చూడడం, ఏదో పని ఉన్నట్టు అటు వెళ్ళటం, అని వెళ్ళడం. వాళ్ళు ఏ పట్టించుకోవట్లేదు బాబు, వాళ్ళేదో వాళ్ళ పనులలో వెళ్ళున్నారు. వీళ్ళు మాత్రం అటు ఇటు తిరుగుతుంది. గోవాలు కోరగా 12 అది ప్రసూనాసుగా ప్రదర ప్రేరిత చిత్తవృత్తులగు అది ప్రసూనాసుగు అంటే మన్మధుడు ప్రసూనాసు ప్రదరములు. ఇవి చూసేటప్పటికి ఇక్కడ వీళ్ళని చూశాడు, అక్కడ చూసేటప్పటికి వాళ్ళని ప్రవోకింగ్ గా ఏం కనిపిస్తుంది? ఈ పారుటాకులు అటు ఇటు కలపడం, ఈ పైన కొంచెం కనపడడం, ఆ తర్వాత వీళ్ళ అరుపులు, ఈ మూడు వాళ్ళకి ప్రవోకింగ్ గా ఉంది. అక్కడ కోకిళ్ళ అరుపులు. ఈ ప్రవచనప్పటికి మన్మధుడు బాణాలు వేశారు. ఈ మన్మధుడు బాణాలు వేసి ఇటప్పటికి వీళ్ళని చుట్టూ, వీళ్ళకి కొంచెం దగ్గరలో వీళ్ళకి కనపడేటట్టుగా కొంచెం అటు ఇటు తిరుగుతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రతిస్పందన వస్తే వాళ్ళు కూడా దీంట్లో పాల్గొందాం. కాబట్టి మన్మధుడిని బాణ దెబ్బలకి లోనే ఈ గోవాళ్ళు, కోడికారులు అటు ఇటు తిరుగుతున్నారు. బెదరం తోలుదురు ఆర్చి పక్షి వితతిన్ బిల్లాంగన. ఆ చేలలో ఈ పిల్లులు, ఎరుక, శబర, వీళ్ళను ఆ పిల్లాంగనలు ఆ పక్షుల్ని తోలుతున్నారు. పక్షుల్ని తోలుతూ ఉంటే వీళ్ళు ఈ పక్షుల్ని అరిచి తోలుతున్నారు కదా, ఈ అరుపులకి కోకిళ్ళు ప్రతిస్పందిస్తుంది. సరే, వీళ్ళకి కొంత ప్రవోకింగ్, కొంత ప్రేరకంగా ఉండేటప్పటికీ, శృంగార ప్రేరకంగా ఉండేటప్పటికీ వీళ్ళు నిజంగా ప్రతిస్పందిస్తారేమో అని వీళ్ళ కోసం కొంతమంది, కొన్ని మగవ యువజనులు వీళ్ళ కోసం అటు ఇటు తిరుగు. 12వది వాళ్ళకి మనం 12 చెప్పిన తర్వాత ఆపేద్దాం. శబరకాంత ఘనస్థన శాతకుంభ కుంభయుగముల అది శాతకుంభ కుంభయుగములు యుగముల కరికరి కొనలు సాగే మానుపగవచ్చుని
అంచంపరాని పగయు అంతంపరాని పగయు అన్నదమ్ముల అన్నదమ్ముల పోరాటము అర్జునకైనా అర్జునకైనా. బ్రహ్మదేవుడు కూడా కొన్ని కొట్లాటలు ఉన్నాయండి. పగ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆ పగ ఆ ఇద్దరిలో ఇద్దరు కాదు, ఇద్దరు తెగటారిన తర్వాత కూడా ఆ వంశ పారంపర్యంగా అలా వస్తూనే ఉంటుంది. మనది రాయలసీమలు చూస్తూ ఉంటాం. అదొకటి. ఈ అన్నదమ్ముల కొట్లాట ఒకటండి, అది ఎప్పుడు తెగదు. వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఇంటికి వాళ్ళు ఎలా వెళ్ళినప్పుడు అన్నావు. ఈ కొట్లాటలు ఈ రెండు ఎప్పుడు తెగవు. బ్రహ్మదేవుడు కూడా దీన్ని తీర్చలేడు అన్నాడు. అదేమిట్రా ఇప్పుడు అన్నదమ్ముల కొట్లాట ఎందుకు వచ్చింది అంటే, అక్కడ ఏం జరుగుతుందంటే చదువు అక్కడ శబరులు అనే ఒక ఆటవికుడు, ఇందాక ఉన్నటువంటి వాళ్ళేమో చిన్నపిల్లలు, అందుకే చిరుత అని రాశారు. ఇప్పుడు కొంచెం మంచి యవ్వనంలోకి వచ్చేసారు, పూర్తి యవ్వనంలో. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళవి నిండు కుండల్లాగా ఉన్నటువంటి కుంభస్థలములు అవి ఒకదానితో ఒకటి. అక్కడ బంగారపు కుండలు, ఈ రెండిటి మధ్య పోటీ. నువ్వా నేమ ఈ తగాదా తెగేది కాదు, ఈ తగాదా తెగేది కాదు. ఎందుకనంటే అయితే ఇక్కడ ఈ పద్యంలో సరే ఈయన ఏదో రాశారనుకోండి, అంటే అవి వాటి స్థూలత్వాన్ని తెలియజేయడానికి ఈయన రాసి ఉండొచ్చు. కానీ అయితే ఇక్కడ ఈయన మన ధూర్జటి వారు ఒక మర్యాదను పాటించారు. ఏమిటంటే అది సామాన్యంగా ఇలా తేల్చేటప్పుడు ఎలా చేస్తారంటే, ఇప్పుడు రాజులు అనుకోండి, వాటిని సువర్ణములతో పోలుస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎర్రగా ఉంటారు. ఈ శబరాంగాలు సామాన్యంగా నల్లగా ఉంటారు. నల్లగా ఉన్నప్పుడు మన బంగారపు కుండలు ఎలా ఉంటాయి, బంగారపు ముద్దలు రెండు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటాయి, బంగారపు రంగులు. వీళ్ళకి సాపే అంటే ఇప్పుడు మనం దాన్ని తీసేసి, కానీ ఒకప్పుడు దాన్ని అలా ఏంటండి ఇలా చేశారంటే అని అన్నాడు. దేశంలో దీనికి శాస్త్రం ఉందండి. ఇది ఉత్ప్రేక్షలు చేయడానికి కూడా ఒక శాస్త్రం ఉంది. ఇవన్నీ చదివే అవన్నీ ఆయన చదవని వాడా అంటే చదివిన వాడే. అది ఏదో కవితా విషయంలో రాసి ఉండి ఉండవచ్చు. అది ఎందుకంటే రాదు. అదొక్కటి మనం చేసుకుని వాళ్ళకి చెప్పమ్మా. ఇది అయిపోయింది. దాంట్లో విశేషం ఉంది కదమ్మా. తద్వర్ణన నియమము అది వర్ణన నియమాలు ఉన్నాయి. ఇష్టం వర్ణన చేస్తా అంటే దానికి నియమానుసారం ఉంటుంది. అది ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏ రంగుగా ఉంటారు. పౌరస్త్యానాం శ్యామోహ వర్ణ. పౌరులు అంటే పురజనులు, పట్టణంలో ఉండేవాళ్ళు శ్యామవర్ణం అంటే సామంచాయ. తర్వాత దాక్షిణాత్యానాం కృష్ణ. దక్షిణ దేశంలో ఉండేటువంటి వాళ్ళు కృష్ణ నలుపు. తర్వాత పాశ్చాత్యులు అంటే ఈ వెస్టర్న్ వైపు ఉండే వాళ్ళు పాండు, తెల్లగా ఉంటారు. అక్కడ వాళ్ళతో అంటే నువ్వు తెలుపుగా ఉన్నదంతా వర్ణించాలి. ఉదీచ్ అంటే ఇటు మన తూర్పు వైపు ఉన్నటువంటి వాళ్ళు గౌర అంటే పూర్తి గౌరవర్ణము అంటే బంగారపురం. మధ్య దేశానం కృష్ణ దేశ. మధ్య దేశంలో ఉండేవాళ్ళు కృష్ణ, పూర్తి నల్లగా. శ్యామో గౌరస్య విశేషస్తు పూర్వదేశే రాజపుత్రులకు శ్యామ గౌర రాజపుత్రులు. పాండుర్వర్ణ ఏవం దక్షిణ దేశేతి.
కాబట్టి ఈయన ఈ ప్రాంతీయంలో వర్ణన నియమాన్ని ఈయన పాటించాల. ఎందుకంటే ఇది దక్షిణ దేశం. దక్షిణ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు సువర్ణమయం అని ఎలా రాస్తారు అని కొంతమంది విమర్శకులు అర్థం. మనం వింటున్నాం కాబట్టి ఇప్పుడు కొంతమంది కూడా పట్టుకుని ఉంటారు. ఇప్పుడు పాండురంగ మహత్యంలో కూడా కరెక్ట్ గా ఆయన రాశారు. తెనాలి రామకృష్ణుడు రాశాడు. నిగమ శర్మ వాళ్ళ వెనక్కు తినాడు. అప్పుడు ఆయన కరెక్ట్ గా ఏం రాశాడంటే నల్లటి వాటితో పోల్చాడు. నల్లటి కుండలు 2 తీసుకొచ్చాడు ఆయన నల్లటి కుండలు 2 తీసుకొచ్చి ఈయన మీరు అది చదవండి పాండురంగ మహత్యం. అందులో ఈ నిగమ శర్మకి పెళ్ళి అయింది. ఈ 2 ఆ 2 ఎలా ఉన్నాయి అని చూపిస్తాడు. అది పాండురంగ మహత్యం అలా బాగుంటుంది. విచిత్రం అంటే తెనాలి రామకృష్ణ పాండురంగ మహత్యం కృష్ణదేవరాయలకి అంకితం ఇవ్వలేదు. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఒక మండలాధ్యక్షుడికి ఇచ్చాడు ఆయన. అది సరే అలా వాళ్ళు ఆ యువకులు ఉంటారు. ఇలా మనం 12 పద్యాలు నేర్చుకున్నాం. రేపు ఇంకొన్ని నేర్చుకున్నాం. రేపు మనం బుధవారం కాబట్టి బుధ గురు శుక్రాలు కూడా కాళహస్తీశ్వర మధ్య ఉంటుంది. శనివారం కూడా పోసే ఉండవచ్చు. ఈవిడ గ్రామాంతరం వెళ్ళాలని బట్టి కాబట్టి వీడు వెళ్ళే లోపల తిన్నాన్ని తీసుకొద్దాం. వచ్చే ప్రయత్నం చేద్దాం. రామచరిత మానస్ మనకి రామచరిత మానస్ ఈ వారం రోజులు అయిపోతుందమ్మా. 189 దోహ అయిపోయింది. 326 దోహాలు. 326 ఈ వారం రోజుల్లో కూడా కాదైతే అనవసరం. కాదని తెలిసింది రాదు మనం దానికోసం. ఎందుకంటే ఈయనకు వర్ణాల దగ్గర ఆగి ఉంటారు. నిజానికి కథ అయిపోవచ్చింది. అయితే వీళ్ళిద్దరూ మధ్య డిస్కషన్ చాలా ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. భరతుడికి రాముడికి వాళ్ళిద్దరూ నువ్వు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళాలి అంటే మామూలుగానే వాల్మీకి రామాయణంలోనే ఎక్కువగా ఉంది. ఈయన రామచరిత మానసం కొంచెం ఎక్కువ పెట్టుకుంది. సరే చూద్దాం. చౌపాయి. హోహు సజోయిల రోకవు గాట గాటవు సకల మరై రైకేటాట సన్నముఖు లోహ భరత సనలేవు జియతున్నా సురసరి వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అన్ని రేవులన్నీ మూసేయండి అన్నాడు. ఉత్తరన దేవు సమర మరను పుని మర సరి తీరా రామ కాజ చన భంగు శరీరా భరత భాయి నృపమై జన నీచు భరే భాగా అసిపాయియా నీచు స్వామి కాజ కరవు రణరారి జస దవలహు భువన దశచారి తజవు ప్రాణ రఘునాథుని హోరే దుహుహాత ముద మోదక మోరే సాధు సమాజ జాకరు లేక రామ భగత్ మహు జాసు నరేక జాయ జియత్ జగ్ సో మాహీ బారు జననీ జౌభన పిటపకుటారు యుద్ధ సామగ్రిని సిద్ధపరచుకొని రేవుల యొద్ద ఉండు. అది ఈయన చేశాడు. ఈయన యుద్ధం చేసేద్దాం అనుకుంటాడు భరతుడు. యుద్ధ సామాగ్రిని సిద్ధపరచుకొని రేవుల దగ్గర ఉండిపోండి. మరణించుటకైనా సిద్ధముగా ఉండు. అది మరణించడానికైనా సిద్ధంగా ఉండండి. నేను ముందుండి భరతుని ఎదుర్కొనేదను. అది ఈయన పాపం మీరున్నారా హాస్టల్ వస్తాను అంతలా పాపం సార్ నిజమైన నాయకుడి పద్ధతి. నేను ముందర ఉండి భరతుడు. కానీ ఈ రోజుల్లో కొన్ని చూస్తేనండి
ఇటువంటి నియమాలు చెప్పడం కూడా తప్పే అనిపిస్తుంది. ఈ మధ్య నేను కొన్ని చూస్తుంటూ ఉంటాను. A true politician is interested in next election. A true statesman is interested in next generation అని చెప్తారు. ఇక్కడ వీడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా ఈ 5 వారాలు ఎవరున్నారు వాళ్ళతో మనం పట్టం కడుతున్నాం. నెక్స్ట్ జనరేషన్ కోసం పాటుపడే వాళ్ళకి ఏడ్చేళ్ళి అప్పటివరకు ఎవరు ఉండాలని చెప్పేసి వాడిని మన పవర్లోంచి దించేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన తన పవర్ని కాపాడుకోవాలన్నా, నిజంగా ప్రజల కోసం కాపాడుకోవాలన్నా ఆయన కూడా హీ మస్ట్ బికమ్ ఏ పొలిటీషియన్ అని మొన్న ఒక ఆయన రిపోర్ట్ రాశాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే మరి ఇప్పుడు ఈ సామెతలు ఇవన్నీ ఏమైపోతున్నాయి చూడండి. ఇప్పుడు ఇతను ఆయన గుహుడు, నిజమైన నాయకుడు. అయినా మీరు అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి ఈయనంటే నేను రాజును లేకుంటాను అనరా, నీ ముందరుండి భరతుడిని ఎదుర్కొంటాను, భరతుడిని నేను ముందర ఎదుర్కొంటాను. చూసారా, ఈయన భరతుడితో రాగలుగుతాడా? ఆ విషయం ఆయనకి తెలియదంటారా? భరతుడి పరాక్రమం ఉందర ఈయన ఆగలడా? తెలుసు ఈయన కూడా, అయినా కూడా. కాబట్టి ఏం చెప్తానంటే నా బొందిలో ప్రాణము అది ఈ గంగా నదిని దాటినవాడు. ఏది? నా బొందిలో ప్రాణం అన్నట్టు. ఈ శరీరము క్షణభంగురము, ఈ శరీరం అది ఎప్పుడొకప్పుడు పోవాల్సింది. అదేదో రాముడిని రామ కార్యం కోసం మనం వెళ్ళిపోయామనుకో, మోక్షం వచ్చేస్తుంది హాయి. ఎప్పుడొకప్పుడు ఊరికే పోవడం ఎందుకు? యుద్ధంలో పోదాం, అది కూడా రాముడి తమ్ముడితో యుద్ధం చేస్తూ రాముడి కోసం మరణిస్తే ఖచ్చితంగా రాముడు గమనించకూడదు. యుద్ధంలో మరణించుట అది గంగా నది తీరం, యుద్ధంలో మరణించుట అదిలో కాదు గంగా నది తీరంలో. అందులో శ్రీరాముని కార్యార్థమై, అందులో శ్రీరాముని కార్యం కోసం. అది ఇంతకంటే పుణ్యం ఇప్పుడు ఈ అవకాశం మళ్ళీ వస్తుందా మనకి? రాదు. భరతుడు శ్రీరాముని సోదరుడు మరియు రాజు. అది భరతుడు శ్రీరాముడి సోదరుడు మరియు సేవకుడను. అది నేను సామాన్య సేవకుడు. మృత్యు లభించుట నా భాగ్యం. అది ఇటువంటి మృత్యువు లభించడం అది కూడా రాముడి సోదరుడి చేతిలో గంగా నది ఒడ్డున యుద్ధంలో మరణిస్తేనే వీరస్వర్గం. అందులో గంగా నది ఒడ్డు, అందులో రాముడి సోదరుడు, అందులో రామకార్యం కోసం. ఈ అదృష్టం మళ్ళీ అందరికి వస్తుంది కాదు, వచ్చిందని మనం వదులుకోవద్దు. నా స్వామి కొరకు నేను యుద్ధమునర్తును, 14 లోకములో కీర్తిగాంచెదను. అది నా స్వామి కోసం నేను యుద్ధం చేస్తాను, 14 లోకంలో నేను కీర్తిగాంచుతాను. శ్రీరాముడికై నా అసువులను అర్పించెదను. అది శ్రీరాముడి కోసం నా అసువులు అంటే నా ప్రాణములు అని. ఆకి దీర్ఘం ఇచ్చాడు నాన్న, ఆకి దీర్ఘం ఇచ్చాడా? ఆసువులు అని ఇచ్చాడా? లేదు, అసువులను అర్పించెదను. జయమైనను అపజయమైనను నాకు ఆనందం. జయమైందా మరి మంచిది, రాముని నుంచి. అపజయమైందా మరీ మంచిది. అది సరే, నాకు ఏ విధమునైనను మేలే జరుగు. అది నాకు ఏ విధంగా మేలే జరుగుతుంది. సాధు సమాజంలో చేరనివాడు, శ్రీరామ భక్తుడు కానివాడు, అది సాధు సమాజంలో చేరనివాడు, శ్రీరాముని భక్తుడు కానివాడు, పృథ్వీకి భారమన్న భారంగా. అయితే నువ్వు సాధువుల్లో ఒకడివై ఉండాలి, లేదా శ్రీరాముడి భక్తుడివై. ఈ రెండూ కాకుండా బాతకడం ఎందుకురా? ఉంటే ఎంత అట్టివాడు మాతృ యవ్వనం మనడి వృక్షమును నరకు గొడ్డలే వంటి వాడు. అది అటువంటి వాడే మన తల్లి యవ్వనం అనేటువంటి వృక్షాన్ని నరికే గొడ్డలు లాంటి వాడు. ఎటువంటి వాడు? ఇది నువ్వు సాధు సమాజంలోనూ చేరకుండా అటు శ్రీరాముడు. ఇదే మన పోతన గారు వారు కూడా చెప్పింది, కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. చేతులారంగా శివుని పూజింపని, నోరు నవ్వంగా హరికీర్తి నుడివడి, కలుగ నీటికి వాడు తల్లులు దయలు సత్యము లోనుగా తలుపడి. నువ్వు పుట్టినందుకు చేయవలసిన పని, చేతులున్నందుకు శివుని పూజించు. నీ నోరు నెప్పెక్కే వరకు హరికీర్తి నుడవాలి.
గట్టిగా అరవకండి, హరహర మహాదేవి అన్న మా ఈ ధనుర్మాసం కదండి, నగర సంకీర్తనం చేసేవాళ్ళు మా అమ్మవారు. మేము ఈ శాలివాహన్ నగర్ లో ఉంటూ ఉండండి, అంటే అప్పటికి శాలివాహన్ నగర్ లేదులేండి, ముసవరంబాగులో భాగం. అప్పుడు పాట పాడుతూ ఉంటుండేవాడు. ఏ రాముడ నోరు కదపెవు నోరు మెదపిన సమసెదవా, ఎరామూల ఒరి పుచ్చువాడ ఎరా నోరు కదపేవరా, శ్రీరామరామ అని నోరు కదపే, నోరు కదితే సమస్య చచ్చిపోతావా అని ఆ పాట. ఆ చిన్నప్పుడు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం నేను, మా అమ్మ, మా నాన్న. గుసారం బాగు అసలు ఇక్కడ నగర సంకర్పణ సరిగ్గా చేయట్లేదు ఎవరు. ధనుర్మాసం చేస్తారు చక్కగా అబద్ధంగా. మిగతా అన్ని పోతున్నాయి. చెప్పండి. విగత విషాద విగత విషాద విషాదపతి నిషాదపతి నిషాదపతి సబహి బడాయి సబహి బడాయి పుచాహు సుమిరి రామ సుమిరి రామ మాగెవు తురత మాగెవు తురత తరకస ధనుష తరకస ధనుష సనాహు సనాహు. విషాదరాజు విషాదరహితుడై తన వారి నిషాదరాజు విషాదరహితుడై, విషాదం పోయింది. ఎందుకంటే విషాదం కదా, అయితే గెలుస్తాను లేదా పోతాను, రామకార్యం కోసం నా ప్రాణాలు అర్పిస్తాను. విషాదరహితుడై అంటే ఒక నిర్ణయానికి వచ్చేసాం అనుకోండి, మనకి ఇక విషాదం ఉండదు. ఒక నిర్ణయానికి వచ్చేస్తే మనకి ఇంకా విషాదం ఎందుకు. తన వారి ఉత్సాహమును ఇనుమడింప చేసి శ్రీరాముని స్మరించును, తన అమ్ముల పొదిని ధనస్సును కవచమును అడిగి శ్రీరాముని స్మరిస్తూ వాళ్ళ పనుల్లో మంచి ఉత్సాహం కల్పిస్తూ తన అమ్ముల పొదిని కవచమును అయినా సిద్ధం చేయండి రా అన్నాడు. చౌపాయి చౌపాయి బేగహు బాయు బేగహు భాయు సజహు సజోహు సజహు సజ సజోహు సజహు సజోహు సునిరజాయి సునిరజాయి కదరాయి కదరాయి నాకోవు నకోవు బలహీనాద బలహీనాద సబ్ కహి सहरश सब कहि सहरश सहरश एक ही एक ही एक बड़ा वही करश करश चले निषादा जोहारी 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 सूर सकल रण रुचाई रारी रारी सुमिरी राम पद पंकज पनहि बाती बादी हाथी बादी चढ़ा इन्हीं दवही अगरी पहिरी कूल सिर दरही परसा भाषा सेल सम करही एक कुशला अति ओडन काड़े कूदही गगन मनहु चिति चाड़े निज निज साजु समाजो बनाई गुहराव तही जोहारे जाई देखे सुभटा सब लायक जाने लई नामा सकल सनमाने సోదరులారా నా ఆజ్ఞను వినినంతనే వెంటనే యుద్ధమునకు సిద్ధముగా ఉండుదు. నా ఆజ్ఞమును విన్నంతే మీరు దానికి సిద్ధంగా ఉండండి. నేను చూస్తాను. పిరికితనమునకు లోను కారాదు. ఎవరు పిరికితనానికి లోను కాకూడదు. అందరూ సంతోషముతో అట్లే ప్రభు పలికిరి. అందరూ సంతోషంతో అలాగే ప్రభు అన్నారు. వారి ఒకరినొకరు ఉత్సాహపరచుకుని అది వాళ్ళు ఒకళ్ళొకరు ఏమిట్రా భరతుడైతే ఏంటి మనం గెలవాలి, భరతుడేంట్రా రాముడిని తలుచుకుంటే భరతుడేంటి ఎవరినైనా గెలిచేస్తాం, ఇంద్రుడినైనా గెలిచేస్తాం అని ఒకడు బాగా చెప్పేవరా అని అది నిషాదులందరూ తమ రాజులకు వందనమాచరించి అది నిషాదులందరూ తమ రాజు అయినటువంటి ఆ కుహుడికి వందనం చేసి యుద్ధ సన్నద్ధులై నదీ తీరానికి చేరుకున్నారు. వారందరూ రణశూరులు వీరులు
వాళ్ళందరూ రణశూరులు, వీరులు. యుద్ధము చేయుటైన వారికి వెన్నతో అది యుద్ధం చేయడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. శ్రీరామచరణ కమలములు శ్రీరామ చరణ కమలములు ఆ పాదుకల్ని స్మరిస్తూ వారు కవచములను తూణీరములు అంటే ఈ అమ్ములకు శిరస్త్రాణములు ఇట్లా పైన పెట్టిన అవన్నీ ధరించారు. గొడ్డలకును వాళ్ళు గొడ్డళ్ళు, ఈటలు, పల్లెలు పదును పెట్టారు బాగా. కొందరు కట్టె యుద్ధంలో, కొందరు కత్తి యుద్ధంలో వారు భూమిని వదిలి ఆకాశం ఎగురుచున్నంత ఉత్సాహంతో ఉండేది. వాళ్ళు ఎంత ఉత్సాహం అంటే అసలు వాళ్ళు భూమి మీద నిలబట్ల, కాళ్ళు ఆకాశంలో ఎగురుతున్నంత ఉత్సాహంగా ఉన్నారు. వారు తమ ఆయుధములను ధరించి జట్టు కట్టి నిషాదరాజునకు నమస్కరించి, అది వాళ్ళందరూ జట్టుగా గుంపుగా ఉన్నారు. ఈయన ఎవడంటే వాళ్ళు వెళ్ళిపోతారు, ఆక్రమణ్ అనగానే వెళ్ళిపోతారు. అలా నిలబడి ఉన్నారు వాళ్ళందరూ. తమ వీర సైనికులను చూచి గుహుడు పేరు పేరున వారిని పిలిచి అది తమ వీర సైనికులు వాళ్ళ పేరు పేరున పిలిచి ఈయన వాళ్ళు ఏలంబు, హేజంబు, బాగుంది, బాయవు, లావహు, దోకజని, ఆజు కాజా, బడమోహి, సుని సరోష, బోలే సుభట, వీర అధీర, నహోహి. నిషాదరాజైన గుహుడిలా పలికాడు. ఏమన్నారంటే, సోదరులారా మృత్యువులకు భయపడవద్దు. సోదరులారా మృత్యువునికి భయపడదు. ఈ దినము మనకి చాలా ఒక మహత్కార్యము లభించింది. మహత్కార్యం, సుదినం, రామకార్యం కోసం మన ప్రాణాలు అర్పించాల్సిన ఒక భాగ్యం మనకి లభించింది. ఎంతమందికి లభించింది? ఇది శూరులను వీరులను రణోత్సాహముతో పలికి, వీరాది వీరా ధైర్యముగా నుండు. అది వాళ్ళందరూ రణోత్సాహం, ఓ వీరాది వీరా ధైర్యముగా ఉండండి. ఓ భయ, మేమేమో ప్రాణాలకి వెనుదీకే వాళ్ళకి కాదు. రామ ప్రతాప, నాద బలతోరే, కరహి కటకు, భట భన గోరే, జీవతు పావు, నా పాచే ధరహి, రుండముండమయ, మేదిని కరహి, దీక నిషాదనాద, బలటోలు, బజావు, जुजाऊ डोलू, इतना कहता, चीक भई भाई, कहू सगुनी अनहा, एक सुहाए, गूढ़ एकू, कह सगुन विचारी, भरत ही मिली, ना ओह ही राय, राम ही भरतु मनावन जाहि, सगुन कहि, अस विग्रह नाहि, सुनि गुह कहि, नीक कहा बूढ़ा, सहसा करी, पचिता ही विमोढ़ा, भरत सुबाहु, सील बिन भूजे, बड़ी हित हानि, जानी बिनु जूजे, ప్రభు శ్రీరామచంద్రుని ప్రతాపముతో మీ బలములతో భరతుని సైన్యములో వీరులు కాని గుర్రములు కాని లేకుండా చేసేదాం. అది శ్రీరాముడి దయ వల్ల, మీ ప్రోత్సాహం వల్ల ఆ భరతుడి సైన్యంలో గుర్రాలు, ఏనుగులు ఏమీ లేకుండా మేము చేస్తాం ప్రభు. ప్రాణములు ఉన్నంత వరకు వెనుకడుగు వెయ్యము. అది ప్రాణాలు ఉన్నంత వరకు వెనుకడుగు వెయ్యం. అయితే వీరమరణం లేదా విజయం. పృథ్వీని తలలతో మొండెములతో నింపెదము. అది పృథ్వీని మొత్తం తలలతో మొండెలతో నింపేస్తాం. నిషాద రాజు వీరులను చూసి పలికెను. అన్ని రాజరాజు వీళ్ళని చూసి యుద్ధ భేరీలను మ్రోగింపుడు. అది యుద్ధ భేరీలను మోగించే. ఈ మాట పలుకగాని ఎడమ వైపున ఎవరో 9 శకునములు తెలిసిన వాడొకడు, తుమ్మి మంచిది
మంచి దిశ నుండి వచ్చినది మనకు విషయం ఈ లోపల అంటున్నా కానీ ఎవడ ఎడం వైపు నుంచి తుమ్మాడు. వాల్మీకి రామాయణంలో కూడా ఈ శకున శాస్త్రం చాలా అయితే తుమ్ము మంచిది కాదు, కానీ ఎడమ వైపు నుంచి తుమ్మారు అనుకోండి అది మంచిది. ఈ శకున శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పారు, ఎడమ వైపు నుంచి తుమ్ము వచ్చింది, ఇది శుభసూచకం, బాగుంది, మనకి విజయం. మరి ఒక వృద్ధుడు శకునమునకు పరిశీలించి పలికెను, ఆయన శకునాన్ని శకునాన్ని పరిశీలి నాన్న మీరు బోధించకండి. చూడండి ఇది అండి పెద్దవాళ్ళు చేయాల్సిన పని. ఇంట్లో పెద్దవాళ్లే ఆవేశపడిపోకూడదు, ఎందుకంటే వాడికి ఇంత జీవితం చూశాడు. సత్యనారాయణ కథలో కూడా ఒక పెద్ద ఆవిడ వచ్చి ఆవిడ ఆపుతుంది. ఇక్కడ చూడండి పెద్దవాడు ఆగండి, ముందర మనం భరతుడిని వెళ్ళి కలుద్దాం, అసలు అతని ఉద్దేశం ఏడో తెలుసుకుందాం. అసలు ఉద్దేశం ఏడు దగ్గర నువ్వు యుద్ధం చేస్తానంటే చక్కటి మాట చెప్పాను. మనం వెళ్ళి భరతుని కలవలేదు, అది మనం వెళ్ళి భరతుడిని కలవాలి, అతనితో యుద్ధము చేయవలదు, అది అతనితో యుద్ధం చేయకండి. ఆయన భరతుడు శ్రీరామచంద్రుని తిరిగి అయోధ్యకు రమ్ము అని ప్రార్థించుటకే వచ్చుచున్నాడు. నా ఉద్దేశం ప్రకారం బహుశా భరతుడు శ్రీరాముడిని తిరిగి అయోధ్య రమ్మని ప్రార్థన చేయడానికి వస్తాడని అనుకో. అటువంటి వాడితో నన్ను యుద్ధం చేసేది తప్పు కాదు. వినోదము ఉండదు, పోరాటము జరగదు, శకునము చెప్పుచున్నది ఇదే. అది వినోదం ఉండదు, పోరాటం, శకునం చెప్తున్నది ఇదే. ఈ మాటలను విని గుహుడు పలికెను, ఈ మంచి మాటనే వచించున్నాడు. మనకి ఇంకో లక్షణం ఉండాలండి, ఎవడైనా మంచి చెప్తే వినే లక్షణం ఉండాలి. నేను ఇంతే, నువ్వు ఇంతే అంటే నువ్వు అంతే, నీ బతుకదు. ఎప్పుడైనా మంచి చెప్పా అనుకోండి, అసలు మంచో చెడో ఎదటి వాడు చెప్పింది విను, వినదగును ఎవ్వరు చెప్పినా నడే, వినినంతనే వేగపడక వివరింపదగును, కానీ కళ్ళ నిజము తెలిసిన మనుషుడిపై నీతిపరుడు మహిళోత్సవం. అసలు మనం ఎదుటివాడి మాట వినంగా, ఇప్పుడు మనం ఒక నిర్ణయానికి వచ్చినాము, అలా కాదండి, అసలు వాడు చెబుతూనే అని చెప్పనేమో, నువ్వు అదే చెప్పేదని వీడు ఊహిస్తాడు. వాడు ప్రారంభించగానే వాడు చెప్పదలుచుకున్నది వీడు ఊహిస్తాడు. నువ్వు ఎదటి మాట వింటే మొత్తం 90% ఆఫ్ ది ఇష్యూస్ విల్ గెట్ సాల్వ్డ్, అనమాట. మన అసలు ఎదటి మాట వినంగా మనకు వచ్చిన మాయరోగం అదే కదా. అదేదో మా తెలుగులో సామెత ఉందండి, అత్తగారు మీకు వినే మాయరోగం లేదండి, మనకి వినే మాయరోగం లేదు. అది కాబట్టి ఈ గుహుడికి పాపం ఇంత యుద్ధోత్సాహంలో ఉన్న ఈయన నిజమే, ఒక్క నిమిషం ఆగండి తాత నీకు తెలియదు అలా. మనం ఏం చేస్తాం, మనం కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తాం. నేను చూస్తున్నాను కదండి మంచిగా, మనం ఒకడు ఏదైనా చెప్పాడు దానికి వీడు కౌంటర్. అది ఏదైనా సరే, నువ్వు ఇది అది కాదు, నువ్వు అది ఏదైనా సరే. ఉదాహరణకి ఇది ఈ చేత్తో పట్టుకో, లేదండి ఇది ఈ చేత్తో పట్టుకుంటే ఏ చేత్తో పట్టుకో, రెండు ఒకటే. వాడు చెప్పాడు కదా, వీడు వెంటనే కౌంటర్. వినండి, అందులో ఒక మంచి ఉంటుంది కదా, అందులో మంచి ఉంటే ఇందులో తప్పేం లేదు కదా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఎటువంటిదో చెప్తా. ఈ మధ్య నేను ఆర్పడి ఎక్కడికి ఆర్ సుబ్రహ్మణ్య క్షేత్రాలకు వెళ్ళాను. క్షేత్రాలకు వెళ్ళి ఆఖరిగా అరుణాచలం వచ్చాను. అరుణాచలం వచ్చేటప్పుడు నా ఐడియా ప్రకారం ఏంటంటే దిగుతూనే ప్రదక్షిణకి వెళ్ళిపోవాలి. నేను అరుణాచలం వెళ్తూనే నా కాళ్ళు ఆగవు. దర్శనం కొంటే కూడా నేను ప్రదక్షిణం కోసం వెళ్తాను. నా మైండ్ ప్రదక్షిణకి వెళ్ళిపోదామని నా ఉద్దేశం. ముందర సీట్లో ఉన్న కామాక్షమ్మ గురుగారు, ప్రదక్షిణ కాదండి, మనం ముందర వెళ్తూనే దర్శనం చేసుకుని వెళ్దాం, దర్శనం చేసుకున్న తర్వాత మీరు ప్రదక్షిణకి వెళ్ళిపోండి, వీరున్న వాళ్ళు ప్రదక్షిణకు వస్తారు, లేకపోతే లేదు.
నా ఉద్దేశం ఏంటి, దర్శనం అన్నాం అనుకోండి, అది ఏ 9, 10 అయింది అనుకోండి, అప్పుడు దక్షిణకి వెళ్తే అక్కడి నుంచి 4 గంటలు. వీలైతే రేపు పొద్దున్న చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. సరే, ఆవిడ మళ్ళీ చెప్పారు, నాకు వెంటనే రెండోసారి చెప్పారు, ఇక వీడిది వినాలి. ఆవిడ మాట అలా రోజున విని ఉండకుండా ఉంటే అసలు మాకు దర్శనం దొరికేది కాదు. ఎందుకు దొరికేది కాదంటే, ఆ మర్నాడు దర్శనం దాదాపు 4-5 గంటలు పడుతుంది. మొన్న ఏం చేసాం, మేము దర్శనం లేకుండా వచ్చాం. కాబట్టి ఇప్పుడు నేను అనుకున్నదే కరెక్ట్. ఇప్పుడు గురువు పొజిషన్ ఉపయోగించి, అంతేనమ్మా నేను ప్రదక్షిణకి వెళ్ళిపోతాను అంటే, పో అని చేస్తున్నావు, బాగుండు. కాబట్టి ఇది వినటం వల్ల దర్శనము చాలా సులభంగా దొరికింది వాళ్ళ మాకు, చాలా సులభంగా దర్శనం దొరికింది. ప్లస్ ప్రదక్షిణ కూడా తొందరగా అయిపోయింది. మేము 11:30, 12 ప్రదక్షిణ చేసుకుని వచ్చేసాం. పొద్దున్నే లేచి వచ్చేసి ఇలా ఒక్కొక్కసారి ఎదుటి వాడు చెప్పింది కూడా మనం వినొచ్చు, తప్పేమీ లేదు. మన కీర్తి కిరీటాలు ఏమి కింద పడిపోవు. అలాగే ఎప్పుడూ మంచి ఆలోచనలు మనకొక్కడికే రావాలన్న సిద్ధాంతం కూడా ఏం లేదు. వాడు వృద్ధుడైనది మాత్రం, వాడి రాజు అయిన మాత్రం ఏం చేయదు. రావణాసుడికి రాముడికి ఉన్న తేడా అదే. నేను చెప్పిందే ధర్మం అంటాడు రావణాసుడు. ఇక్కడ నేను అది ఆకన్నా మీకు చెప్పక అక్కడ ఉన్నది చెప్పేసి అనుకోండి, అది ప్రవచనం అని అనిపించుకోండి. అంటే కనీసం దీన్ని విన్న తర్వాత మనం మారే ప్రయత్నం, నువ్వు ఒక నిర్ణయానికి వచ్చావు, మీ ఇంట్లో ఎవరో ఒక దానికి చెప్పారు, దానికి నువ్వు కౌంటర్ ఇవ్వకూడదు. చూడు, వీలైతే ఇచ్చేది, లేకపోతే నువ్వు చేయాల్సింది చేసుకో, ఏది జరగాలో జరుగు. అది కాబట్టి ఇక్కడ ఒక వృద్ధుడు చెప్పాడు, ఆయన బాగా చూస్తే మనం ముందర భరతుడిని కలుద్దాం, మనలో ఒకరు వెళ్దాం, అతని ఐడియా తెలుస్తుందిగా, అతని ఉత్సాహం, రాముడేడు ఆ మాటలో తెలిసిపోతుంది. ఎటు వెళ్ళాడు, లేదు రాముడు ఇక్కడ అయినా ఇటు వెళ్ళాడు అయినా ఆ మాటలో తెలుస్తుంది కదా. ఆయన యుద్ధానికే వచ్చాడు అనుకున్నాను, మనం ఎలాగో ఉందిగా, అప్పుడు యుద్ధం డిక్లేర్ చేద్దాం అన్నాడు. మూర్ఖులు తొందరపడి పని చేయదు. అదిగో, మూర్ఖులు ఏం చేస్తారంటే ముందర పని చేసి తర్వాత పశ్చాత్తాపడతారు. ఏమి మాట అండి, టేక్ ఇట్ యాజ్ అ కొటేషన్. మూర్ఖులు ఏం చేస్తారు, ముందర పని, అయ్యో అలా చేశాను గురుగారు, అయ్యో సారీ 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 ఇన్నిసార్లు సారీ చెప్పడం ఎందుకు? నువ్వు ఇన్నిసార్లు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అసలు ఆలోచించి చేసేటప్పుడే 1కి 2 సార్లు ఆలోచించి, అప్పుడు నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. భరతుని శీల స్వభావములను ఎరుంగక చేయుటలో మేలు కంటేను హాని ఎక్కువ కలదు. అది భరతుని శీల స్వభావాల గురించి తెలుసుకోండి. కాబట్టి యుద్ధం చేయడంలో మేలు కంటే కీడే ఎక్కువ కరువు. ఒకటి, మనం ప్రాణం పోతున్నా అది వేరే పెట్టేసేయి. ఆయన రాముణ్ణి కలుసుకోవడంలో జాప్యం ఏర్పడుతుంది. ఆయన వెళ్తున్నది రాముడు కలుసుకోవడం కోసం. ఆయన ఎంతో తొందరపడ్డాడు. ఆ మర్నాడు పొద్దున్నే వీళ్ళు రాజ్యాభిషేకం చేద్దాం, మర్నాడు పొద్దున్నే ఆయన వెళ్దాం అనుకున్నాడు. ఆయన తిథులు ఇవన్నీ చూసుకోలేక. కాబట్టి రామదర్శన లాలసుడికి జాప్యం చేసిన పాపం మనకు వస్తుంది. ఆయన చాలా చక్కగా ఉందండి. गहवो घाट बटा समिति सब लेवो मरम मिली जाई भूजे मित्र अरि मध्य गति तस तब करहु आई సైనికులారా మీరందరూ ఒక చోట చేరి, అది సైనికులారా మీరందరూ ఒక చోట చేరి రేవుల్ని మూసేయండి. నేను వెళ్ళి భరతుని కలిసి అతని ఉద్దేశం తెలుసుకుంటాను.
అతని అతని మనోభావం మైత్రితో కూడి ఉండనా, వైరముతో కూడి ఉండనా, తటస్థముగా ఉండనా, అది దీనిని ఎంత ఎరింగిన తర్వాతనే తగిన ఏర్పాటు చేయుదు. నేను మనం వెళ్దాం. అతను వైరభావంతో ఉన్నాడా, మైత్రితో ఉన్నాడా, తటస్థం. ఇది తెలుసుకున్న తర్వాత మనం నిర్ణయం చేద్దాం ఏది యుద్ధం చేయాలి. మీరందరూ దాక్కోండి. మీరు ముందర ఎదుర్కొంటా ఇలా పెట్టేసుకుని వేరు ఆక్రమణ అనకండి. రేవుల్ని మూసేయండి. రేవులు ఎవరుగా మీరందరూ సిద్ధంగా ఉన్నారు. నేను వెళ్తాను. చెప్పండి. లకవసనేహు శుభావ సుహాయే వైరు ప్రీతి నహి దురై దురాయే అసకహి బేట సజోవన లాగే కందమూలు ఖగమృగమాగే మీన పీన పాటీన పురాణే బరి భార కహారణ ఆనే మిలన సాజు సజి మిలన సిదాయే మంగళ మూల శుభపాయే దేఖే దూరీతే కహి నిజ నాम कीन्ह मुनि सही दंड प्रणाम जानी राम प्रिया दीन ही आसीसा भरत ही कहवु बुझाई मुनीसा राम सखा सुनी संदन त्यागा चले उतरी उमगत अनुरागा कावु जाति गुह नाव सुनाई कीन्ह जोहारू मात महिलाई అతని స్నేహ స్వభావం చేతనే అతని ప్రేమను తెలుసుకోగలను. అది అతని స్నేహ స్వభావం చేతనే అతని ప్రేమను నేను తెలుసుకోగలను. ఏలననా ప్రేమ గాని వైరము గాని దాచినను దాగదు. అది ప్రేమ గాని వైరం గాని దాస్తే దాగేది కాదు. నువ్వు ప్రేమని దాచలేవు, వైరాన్ని దాచలేవు. సరే, ఇవి కొటేషన్స్. ఈ విధముగా పలికి అతడు కానుకలను సమకూర్చుకొనెను. అది కానుకలు సమకూర్చుని, ఎందుకని ఇప్పుడు ప్రస్తుతానికి భరతుడు అన్డిక్లేర్డ్ రాజు కదా, కానుకలు తీసుకుని పిమ్మట కందమూల ఫలములకై పక్షులకై జింకలకై సేవకులను పంపెను. అది కొన్ని కందమూల ఫలములు, కొన్ని పక్షులు, కొన్ని జింకల కోసం సేవకులను పంపించి బెస్తవారు పెద్ద పెద్ద పహీన చేపలను తెచ్చిరి. అది పెద్ద పెద్ద పహీనా చేపలు, అది చేపల్లో ఒక రకం. పహీనా చేపలు ఈ విధంగా కానుకలు ఏర్పరచుకుని గుహుడు భరతుని కలుటకు పోయెను. అది గుహుడు. ఇప్పుడు వరదలు వచ్చాయనుకోండి, అందరూ బాధపడతారు. అక్కడ ఈ రాజమండ్రి దగ్గర లంకల కన్నవరం అని ఒక ఊరు. ఆ ఊళ్ళో వాళ్ళు మాత్రమే సంతోషిస్తారు. ఆ ఊరు మునిగిపోయినాయి. ఎందుకు సంతోషిస్తారు తెలుసా? తెలియదు, నేను చెప్తాను. అక్కడ ఆ సమయంలో మాత్రమే ఒక ఎర్ర కలర్ ఉన్న చేపలు దొరుకుతాయి. ఆ చేప మామూలు కిలో అది వేలల్లో ఉంటుంది. ఆ చేపలు ఖరీదు ఒక కిలో కొన్ని వేలు. నాకు లాస్ట్ తెలిసి 4,000 5,000 ఉంటుంది. చాలా టేస్టీయెస్ట్. ఇదేం దొరుకుతుంది అన్ని టాలు. ఇవో నేను ఎంత చెప్పాను, నేను ఏది పట్టుకొచ్చి అమ్ముకున్నాను, లేకపోతే నేను బిజినెస్ చేశాను అనుకో. అక్కడక్కడ చెప్పగా వినదే. నేను వెళ్ళి పట్టుకోను లేదు, దాన్ని రుచి చూడను లేదు. అది అతనికి శుభశకునములు ఎదురాయను. అది త్రోవలో అతనికి శుభశకునాలు ఎదురైనాయి. మునీశ్వరుడైన వశిష్ఠుని చూచి విషాదరాజు అతనికి తన పేరును తెలుపుచు, అది మునీశ్వరుడైన వశిష్ఠుడు ఆ నిషాదరాజు తన పేరు చెప్పాడు. అయ్యా, నా పేరు గుహుడు, ఆయనకి దండ ప్రమాణాలు చేశాడు.
అతడు శ్రీరామునకు ప్రియభక్తుడని ఎరింగి వశిష్ఠుడు ఆశీర్వదించాడు. అది ఆహో, ఈ గుహుడు శ్రీరాముడు ప్రియభక్తుడు, శ్రీరాముడు స్నేహితుడు అని తెలుసుకుని వశిష్ఠుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అతనిని శ్రీరాముని మిత్రునిగా భరతునకు పరిచయము చేశాడు. భరతుడు, నాయనా భరత, ఈయన ఎవరో తెలుసా? గుహుడు మన శ్రీరామునికి స్నేహితుడు అని చెప్పారు. అతడు రాముని సకుడని వినినంతనే భరతుడు రథమును దిగి అనురాగం ఉత్పొంగగా అతనిని కలిసి కొనుటకు వచ్చాను. అది భరతుడు రథం మీద ఉన్నాడు, శ్రీరాముని స్నేహితుడా అని చెప్పి ఆయన దిగిపోయాడు. అనురాగం ఉప్పొంగ అతన్ని కలుసుకోవడానికి అర్థమైంది. గుహుడు తన పేరును ఊరును జాతికి తెలిపి భూమిపై తలమోపి నమస్కరించాడు. తన పేరుని ఊరిని చెప్పి భూమిని తలమోపి ఆ భరతుడికి నమస్కరించాడు. దోహ కరత దండవత దేకి देखी भरत लीन्हा उरलाई मनहु लखन सन भेटु भई प्रेमुना हृदय समाई గుహుడు దండ ప్రణామములను ఆచరించడానికి అతని లేపి గుండెకు హత్తుకొని అది లేపి ఆయన్ని ఆలింగనం చేసుకున్నాడు. భరతుని హృదయంలో ప్రేమ కట్టలు తెంచుకొని ప్రవహించాడు. ఆయన హృదయంలో ప్రేమ కట్టలు తెంచుకొని ప్రవహించాడు. అతడు లక్ష్మణుని కలిసినంత ఆనందమును అనుభవించాడు. లక్ష్మణుని కలిస్తే ఎంత ఆనందం ఉంటుందో ఈయన చూస్తే అంత ఆనందం. చాలు 4 చెప్పినట్టున్నా కదా. మనకి ఎలాగో ఒక వారం రోజులు 5, 6 చెప్తుంటే వెళ్ళిపోతాం. 6 రోజులు 6-5 చెప్పినా వాళ్ళకమ్మ అయిపోతాం. ఇంకెన్ని ఉన్నాయి జోపాలు చెప్పు. 200 అయినాయి అనుకోండి. 193 అయిపోయింది. 326 అంటే అదొక 126, ఇదొక 7, 133 ఉన్నాయి అంతే కదా. 133 divided by 5 then 123 కదా. 126 plus 7 కదమ్మా. 326 కదా. చెప్పమ్మా. ధూమాగ్రావయామి దీపం దర్శయామి నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ. జన్మ హనుమత్ సీతారక బాలధరాధర జ్ఞానప్రసూనాం బాలవేదరిగాళహస్తేశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహా. దేవ దేవాని తాంబూలం తాంబూల గర్వణానందరం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే ఆజమన్యం సమర్పయామి. నమస్కరోమి. హర హర మహాదేవ హర. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదావన క్షుదా వేదనజే
నిజద భక్తుప వేళగను వనగల్గి బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం వనటి పాత్రమునందు పెట్టలే ఆదర మొప్పగ పునరయాజిత వృత్తి సుఖిందునీశ్వర చామరం శ్యామే దోషే ప్రజాభ్య పరిపాలయందాన్యాయేన మార్గేణ బ్రాహ్మణేభ్యో లోకాసమస్వాసుఖినో కాళే వర్షతు పర్జన్యా పృథివీ దేశోయం ప్రోపరహితో బ్రాహ్మణా సంతు అపుత్ర అపుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణాధనా సంతు జీవేమ శరదాం శతం మాం సహకుటుంబం శివ పరివారం రక్షంతు సర్వే జనాన్ రక్షంతు సర్వశివ పరివార ధర్మబద్ధ ఫల సిద్ధిరస్తు కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మహాదేవ్ మహాదేవ మహాదేవ మాస్టారు. మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాకు మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 అమ్మ శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. మహాదేవ గురు గారు మహాదేవ 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 మూర్తి గారు మహాదేవ్ 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 గురువు గారు. మహాదేవ 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 మా కామాక్షమ్మ గురుతాత చెప్పు. గురుతాత మహాదేవ 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 ప్రజ్ఞాగాడ్ నవ్వుతావు. మహాదేవ మహాదేవ తల్లి శివవల్లరి మహాదేవ